సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాను. రెండు చేతులు జోడిస్తూ స్వామివారి పాదాలను శరణ కోరుతూ నేను ఏ విధంగా అయితే చెప్పగలను అదే విధంగా తిరిగి చెప్పాను. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య. ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య. ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్య. ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీల సమేతస్య శ్రీ
శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం శ్రీ వెంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో అత్యంత ప్రాచీన కాలము నుండి కూడా వెంకటేశ్వర స్వామి వారికి వేదప్రోక్తమైనటువంటి వైఖానస పూజా విధానం ప్రకారమే ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే సంకల్పంతో ప్రారంభించారు. అదిగో కలశారాధన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహోచన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి కలశ పూజను భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశంలో ఉంచి దాని పవిత్రతను కాపాడతారన్నమాట. పూజ చేసేటప్పుడు మనం పుణ్యతీర్థంలో ఉన్నటువంటి నీరు తీసుకుంటే మంచిది. కానీ ఆ జలం లభించదు కాబట్టి సమీపంలో ఉన్నటువంటి జలాన్ని కలశంలో ఉంచి పూజ చేయటం ప్రారంభిస్తారు. దేవతల్ని ఆహ్వానించి తద్వారా ఆ జలాన్ని పవిత్రీకరణ చేసి భగవంతుని యొక్క ఉపచారంలో వాడుకుంటారన్నమాట. ఉపచార విధిగా భగవంతునికి షోడశోపచార విధితో సమర్పణ అనేటువంటిది గావించినట్లయితే పూజా ప్రారంభంలో సమస్తమైనటువంటి ఉపచారాలు స్వామి స్వీకరిస్తాడు. భక్తులకు కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. అదిగో ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అనంటే 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. సదంజీవమచరదస్కవీరాః ఇదం బ్రహ్మ పుణేమహే బ్రహ్మా పునాతు. నిరుపమగణ సింధుర నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణదమర్ధ్యాసక్త భక్తౌ గరక్షే నివసతు హృదయే మే స్వాంగ్రభక్తిన్ విదన్మన్. శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. లక్ష్మీపదే దైంగృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృతజోద్బోధే ధ్రువాణి ధర్మదిన్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామ శరణం హరిం. లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిన్నే హృదస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం యాక్. ఓం భూః అద్యమయా పూర్వోక్త ఏవం గుణవదేదనమట్టాయామస్యాం స్మృతిలో అస్కదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్పదే పురుషోత్తమస్య శ్రీమదకలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాగోత్సకర్మాంగం శుద్ధి పుణ్యావాదనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే. తతః కలశారాధనం కరిష్యే. దారాదతప్తత్సుతమానసేషు సరత్సరత్సు పరిపూరితేషు అభోమకృణ్ణం ప్రతిమాదిగిష్యే. గృణామి దత్తాకం సుచరకం సుచర్మ ఇదమాపత్స్వాచపదమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతరసాః పూతాం బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః. ఏతేషుతం వరుణయే సహస్రం యజ్ఞిజాః పాశ విదదాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోదపుష్టర్ విశ్వే దేవామంచంతు మరుతస్వస్య. ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరద్రమావాహయామి జాతస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసన. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి. వరుణాయ నమః ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః గులోపహార నివేదయామి. తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరాదో భవతు. ఓమాగ్నేజోజస్మాత్ పితామహే త్వా విశ్వే జదాత్మన్మహితో నశంభో వైరాజంతే సుఖదన్యదత్తాన్
प्रैषामदीशो विबुधानामनादिः जामे सस्तान्दनिदान्तदातु वोम्बु विश्वक्षेणमावाहजामि शान्तमावाहजामि हरमावाहजामि अमितमावाहजामि नित्यानपायनमावाहजामि तद्दक्षिणे सूत्रवदेवावाहजामि वामे जयामावाहजामि विश्वक्षेणाय नमः इदमासन विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायने नमः विश्वक्षेणाय नमः गुणोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु भवद्व्रणज्ञः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तु प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रजतां प्रजापतिः शाम्यन्तघोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा एतयः शुभानि वर्धतां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा एतयः शुभानि वर्धतां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा एतयः शुभानि वर्धतां शुभानि वं मतो देवावन्तु नो यतो विष्टुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्टुर्विचक्रमे त्रेधानिदते पदं समूढमस्कपाकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतो व्रतानि पस्पसे इन्द्रस्वजुज्जस्सकाः तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति सूर्यः दिवेव चक्षुराददं तद्विप्रासो विपञ्चमोजाग्रुमाकुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणयाम देवाः भद्रं पश्ये माक्षभिर्यचित्राः स्थिरैरङ्गैः सुष्ठुवाकुं स्वस्तनोभिर्विषेम देवैतं यदायुः शतमिन्नु शरदो अन्त्यदेव यत्राणश्चक्राजरसन्तनूनाः पुत्रासो यत्र पितरोपमन्ति मानो मध्यानि ऋषदा युद्गन्तोः अतिथिर्झोरतिरन्तरिक्षम् अतिथिर्मातास्य पिता स पुत्रः विश्वे देवादितिः पञ्चजन अतिथिर्जातमतिथिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपजुषं यदा वै सूर्योदयति अधनक्षत्रण्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्यास्यां सुमतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवन्मार्गं श्रुतिपुण्यावाचनं स्वस्तिं ब्रवन्तो क्रमणे स्वस्ते वृद्धिं ब्रवन्तो क्रमरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आभोजट्टामयोपस्थानवोर्जेददातन महेरनाजचक्षुषे योवत्सवदमोरजस्तस्य वाचगधे अनः उषतैर्व मातरः तस्मा अरङ्गमामभोजस्सक्षजाय जन्मद आपो जनयता जनः दिविस्त्रयस्वान्तरिक्षे तस्मा पृथिव्याः सम्भव ब्रह्मवच्चसमसि ब्रह्मवच्चसायत्वा पवमानस्वर्जुनः पवित्रेण वचर्षणिः यः पोदासु पुनातुम पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोदय पुनन्त विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीज्यते अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रवक्षसि अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनेमहे उपाभ्यां देवसविदः पवित्रेण सवेन च वैश्वदेवी पुनते देव्यागात् यस्यै भव्यस्तनवो वेदपुष्टाः तजामदन्तस्य दमाद्येषु वजग्गुस्यामुपतयोर्हीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातप्राणेनेक्षरोमयोपूः द्यावा पृथिवी पयसा पयोमहि वृतावरे जग्निये मा पुनेतां बृहद्भिस्सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनत येनापो दिव्यङ्कतः तेन दिव्येन ब्रह्मण इदं ब्रह्म पुनेमहे भावमानीर्य अध्येति ऋषिभिः संवृतकं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमाने स्पस्तजनेः सुतगायकृतश्च्युतः ऋषिभिः संवृतोर्जः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रा तदोद्यामुखं निरन्मया तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सह मा पुनातो सोमस्वस्या वरुणः समेत्या यमो राजा प्रभिणापि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातो
तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातुपेक्षितं सन्नो अस्तु द्विपदे शन्तुष्पदे ओम शांति शांति शांति। प्राच्यान्तिदेवार्पितो मार्जयन्तां दक्षिणाजान्ति सुमासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति सुगृहाः पशवो मार्जयन्ताम् उदीत्यान्तिश्चापमोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञः संवत्सरो यज्ञमतर्मार्जयन्तामुदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजजानि हस्मान् स्मावेशो हनमेवोपमानः कर्ते न्यूनं प्रददन्नोचितस्म सन्नयेत्वपदे चञ्चुदुष्पदे अमीवः वास्तोष्पदे विश्वारूपाण्यामुषन् सकान् सुसे वजेदिनः आभोजिट्टामयोपवस्तानवोर्जेतदातन महेरणाजतक्तुषे योवत्सवदमोरदस्तस्य पाचकतेनः उषतेनव मातरः तस्मा अरङ्गमामभोजस्सक्षजा यजन्वद आपोजनगदाचनः। वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्घ्याचं सर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुकृतास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. పవిత్రీకరణ చేసినటువంటి జలాన్ని సమస్తమైనటువంటి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి ఆ తదుపరి సజ్జంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పుడే విశ్వక్సేనుల వారిని కూడా ధ్యానించారు. యస్యద్విరదవక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన కష్టాలన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెప్తూ ఉన్నది. సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు మునుల్లో ప్రథముడు అయినటువంటి భగవాన్ వికనస మహర్షుల వారు ఈ లోకానికి అనుగ్రహించారు శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం. అత్యంత ప్రాచీన కాలము నుండి కూడా మన తిరుమలలో స్వామివారికి వేదప్రోక్తమైనటువంటి వైఖానస పూజా విధానం ప్రకారమే ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. అందుకే వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనత మేరకే లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధాన్ని అనుగ్రహించారు అని చెప్తూ ఉంటారు. అందుకే దేవాలయంలో భగవంతుడైనటువంటి నారాయణ్ణి భక్తులమైనటువంటి మనమంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం చెప్తూ ఉన్నది. అదిగో సజ్జంకురార్పణ కార్యక్రమంలో పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్రామి ప్రేతాత్మనః. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా భగవంతుడికి సమర్పించేటటువంటిది భక్తితో పత్రమైన పుష్పమైన ఫలమైన చివరికి జలమైనా కూడా స్వీకరిస్తాను అని చెప్పి అందుకే స్వామివారికి ఉపచార విధిలో ఈ నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధి ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు. తద్వారా లోకంలో సకాలంలో వర్షాలు అనేటువంటివి పడతాయి. ఆ వర్షాల ద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. పాడి పంటలు సమృద్ధిగా పండితే ఆహారము అనేటువంటిది సమృద్ధిగా జీవకోటికి లభిస్తుంది. తద్వారా జీవకోటి మనుగడకు సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి అర్చావిధిని కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఉపచారాల ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకంటే మనం భక్తిభావంతో ప్రియంగా చేసేటటువంటి సపర్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపచారాలుగా పేర్కొంటారన్నమాట ఆగమ శాస్త్రాల్లో. అందుకే స్వామివారిని మనం ధ్యాన శ్లోకాలతో స్తుతిస్తాం, నామాలతో కీర్తిస్తాం. మనం చేసేటటువంటి పూజ స్వీకరించడానికి ఆ విగ్రహంలోకి స్వామిని ఆవాహన చేయటము అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే శ్రీహరి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడని చెప్తారు. ఎలాగైతే ఎండుకట్టెలలో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అదేవిధంగా ధ్యానమథనం చేత మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని మనం నిత్యం అర్చించేటటువంటి శ్రీవారి విగ్రహంలో స్వామివారిని ఆవాహన చేస్తారన్నమాట. అందుకే ఆసనాన్ని
పాద్యాన్ని అర్ఘ్య ఆచమన స్నాన వస్త్ర ఉపవీత భూషణ పుష్ప గంధ ధూప దీప నైవేద్య ముఖవాస ప్రణామాల్ని కూడా స్వామివారికి ఉపచార విధుల్ని సమర్పిస్తారు. దీని ద్వారా భగవంతుడు సంతోషించి మనం కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా వెంటనే నెరవేరుస్తాడు అని కూడా ఆగమాలు చెప్తూ ఉన్నాయి. అదుగో కలియుగములో మానవులంతా కూడా లౌకిక తాపత్రయాలతో తామసాది గుణాలతో ప్రవర్తించేవారై కలిదోష భూయిష్ట మనస్కులై ఉంటారట. దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. सुपतिदौ श्री श्रीवादस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं रक्षाबन्धनपूजाञ्च करिष्ये शुचोव्यायति प्रोक्ष सिन्नोनि दत्तां तपसोनि दत्तां स्वयं मृतग्ने मृतये मुराज ओं भो शेषमावाहयामि नागराजमावाहयामि सहस्रशीर्षमावाहयामि अनन्तमावाहयामि शेषाय नमः इदमासनं शेषाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि शेषाय नमः पुण्यपुष्पैः पूजयामि शेषाय नमः गुणोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि शेषाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरातो भवतु. ओं स्वस्ति नो निमितामश्विनामग स्वस्ति देव्यतिनर्वणः स्वस्ति भूषासुरो ददातु नः स्वस्ति ध्यावा पृथिवी सुचेतुनः स्वस्तजे वाजुरुपब्रमामहे सोमं स्वस्ति भुवनस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तजे स्वस्तज आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तजे वैश्वानरो वसुरग्ने स्वस्तजे देवावद्ब्रुव स्वस्तजे स्वस्ति नो रुद्रपार्त्वं वसः स्वस्ति मित्रावरुणा स्वस्ति भद्रे रेवते स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृते स्वस्ति पन्थामनुचरेम सूर्या चन्द्रमसामिव पुनर्ददाज्ञा जासन्तमेमहि स्वस्तैनन्त्राक्षमरट्टने महद्बोधं वाजसन् देवतानां ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं तारयतान् ध्रुवं शुभगुं शुभम्. ఓం నమో వెంకటేశాయ. దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని స్వామివారికి అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. దక్షిణ హస్తానికి అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేశారు అతి పవిత్రంగా. అదుగో సమస్తమైనటువంటి విఘ్న నివారకుడు విశ్వక్సేనుడు వారిని కూడా ఆరాధించి ఆ తదుపరి స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. జగద్రాత జగద్రక్షకుడైనటువంటి లోకానికి ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణుడు మరి కలియుగములో వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. ఆ స్వామివారు దీక్షాకంకణ బద్ధదారులై లోకాన్నంతా కూడా రక్షించేటటువంటి వారి కాక లోకములో సృష్టి స్థితిలైకారులైనటువంటి స్థితికారకత్వం అనేటువంటిది మహావిష్ణువుది కాబట్టి అన్ని కుటుంబాలకి యజమాని ఎవరు అనంటే స్వామివారే. అందుకే ఏ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కూడా ఆ కుటుంబం వారు మొక్కుకుంటే స్వామివారు వెంటనే ఆ కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ ఉంటారు. అందుకే కొండకు వస్తామని చెప్పి మనం మొక్కుకొని ఆ మొక్కును కూడా చెల్లించుకుంటూ ఉంటాం. అటువంటి కలిదోష భూయిష్ట మనస్కులై ఉన్నటువంటి వారందరి యొక్క దైన్యాన్ని కూడా ఆర్తిని పోగొట్టడానికై ఈ వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలసి ఉన్నాడు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సూర్య భగవానుల్లాగా పగటి వేళల్లో స్వామివారు ప్రకాశిస్తూ ఉంటారట. సకల భక్తకోటికి కూడా ఆనందం కలిగించటానికై వెంకటాచలంపై ప్రత్యక్షమయ్యారు స్వామివారు. అందుకే ఏడుకొండలపై శ్రీనివాసుని భక్తి ప్రపత్తులతో సేవిస్తూ ఉన్నటువంటి దేవేంద్రాదులు మహర్షులు అందరూ కూడా పుష్పాలతో ఫలాలతో పలు విధములైనటువంటి జపాలు స్తోత్రాలు అదేవిధంగా వేద పారాయణాదాలతో ధూపదీపాలతో కూడా చందనాది సుగంధ ద్రవ్యాలతో ఎన్నో శ్రీనివాసుని యొక్క సేవా కైంకర్యాల్లో కూడా నిమగ్నమై ఉంటారట. అందుకని ఆ స్వామిని దేవుని పారవశ్యము అనేటువంటిది దర్శనం చేతనే కలుగుతుందట. అందుకే ఆయన మనం హరే మురారే పురుషోత్తమ అనేటువంటి శుభనామావళితో కూడా సంబోధిస్తూ ధ్యానయోగంలో కూడా నిమగ్నమై ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగ శ్రియాయుత శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశ బంధు ప్రసన్నధామాధ జగన్నివాస
శ్రీనివాసుని సేవా కైంకర్యాల్లో నిమగ్నులైనటువంటి యోగులంతా కూడా తన్మయత్వం చెందుతూ ఉంటారట. వెంకటాచలంపై ఆనాడు పుష్పవర్షం కురిసింది. దేవదుందువులన్నీ కూడా మోగుతూ ఉన్నాయట. సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ఆ దేవదేవుని బ్రహ్మాది దేవతలు వసువులు సేవిస్తూ ఉన్నారట. ఆయన ఎవరయ్యా అంటే ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడు అయినటువంటి శ్రీనివాస ప్రభు. ఆయన పుష్కరిణీ తీరంలో బంగారు విమానములో కోటి సూర్య కాంతులతో కూడా ప్రత్యక్షమయ్యారు అని చెప్తూ ఉన్నారు. అందుకని అనాథరక్షకుడు కాబట్టి ఆ స్వామి రక్షకత్వము అనేటువంటిది ఈ దీక్షాకంకణ ధారణ వల్ల మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే శ్రీ వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు రూపంగా విశ్వక్సేనుల వారు చెప్తారు కాబట్టి ఆ విశ్వక్సేనుల వారికి సూత్రవతి, జయ అనేటువంటి భార్యలు చెప్తారు. మేఘశ్యాముడు, సుమనముకుటధారి అయినటువంటి ఆ విశ్వక్సేనుడు సమస్త దేవతాగణానికి కూడా అధిపతిగా మనం చెప్పుకున్నాం. అంటే శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుని వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. అదిగో చూడండి, దీక్షాకంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెడితే అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది మనందరికీ తెలుసు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అని అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి భార్య అయినటువంటి జయాదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా వారికి విజయం సిద్ధిస్తుంది అని కూడా వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. స్వామివారికి దీక్షాకంకణ ధారణ జరిపి అదుగో ఉభయదేవేలులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ జరిపించబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా పూజా కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి ఈ కైంకర్యాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. కరుణారసం తుణికిలాజేటువంటి నేత్రాలతో, పూర్ణచంద్రుని వంటి ముఖంతో కూడా సర్వలోకాలకి తల్లి ఎవరు అనంటే మహాలక్ష్మి అమ్మవారు. జీవుల పాప పంకిలాల్ని పోగొట్టి సకల సంపదలను కూడా చేకూర్చేటటువంటి తల్లి ఆవిడే. లక్ష్మీ, కీర్తి, జయ అనేటువంటి ఆమె వ్యూహాలుగా చెప్తూ ఉంటారు. ఆమె యొక్క దివ్య రూపము ముగ్ధము, కరుణామయము. వేదాదిమా మాతా లక్ష్మి, పరమలక్ష్మి, విష్ణువక్షస్థిత, మాయా, శ్రీతారిక, ఓహినిజ అనేటువంటి మంత్రాలతో కూడా అమ్మవారిని మనం స్తుతిస్తూ ఉంటాం. ఆ వ్యూహలక్ష్మి రెండు భుజాలతో కూడా శోభిల్లుతూ ఉంటుంది. శ్రీనివాసుని యొక్క వక్షస్థలాన్ని అలంకరించి ఆ స్వామికి ప్రియురాలయ్య ఆవిడ అలరిస్తూ ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మహాతేజోరూపిణి కాబట్టి చిరునవ్వులు చిందిస్తూ కూడా పద్మసరస్సు నుండి లేచి వచ్చింది. తన మెడలో అలంకరించుకుని ఉన్నటువంటి ఎర్ర కలువ పూలదండను నారాయణుని యొక్క మెడలో అలంకరింపజేసిందట. అదుగో ఆ మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఉత్థాయ సస్మితా లక్ష్మీ ఆగత్య హరిమంజస కల్హారమాలమున్ముచ్య విష్ణో కంఠే సమర్ప్య చ ఆలింగ్యతం చతుర్బాహుం సర్వలోకాన్ విలోకయేత్ హరివక్ష ప్రతిష్ఠాయ శ్రియో దృశ్యంచలేక్షితాః. అక్కడ విచ్చేసినటువంటి బ్రహ్మాది దేవతలందరినీ కూడా కృపా ప్రసన్న వీక్షణాలతో కూడా ఆమె అలరించింది అని చెప్తారు. అందుకే అదిగో దీక్షాకంకణ ధారణ మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాలకి కూడా భూమినంతా కూడా భరించేటటువంటి శక్తి ఎవరిది అంటే ఆ అమ్మవారిదే. ఆ అమ్మవారు సహనంతో, ఓర్పుతో కూడా అతి సహనంతో భూభారాన్నంతా కూడా మోస్తూ ఉన్నారు. అటువంటి భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీ వరాహస్వామి కూడా భూదేవితో అన్నారట, అతి రహస్యమైనటువంటి వరాహ మంత్రాన్ని నీకు నేను ఉపదేశిస్తాను. ఓం నమ శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఆచార్యుల ఉపదేశంతో స్వీకరించి అనుష్ఠించాలి అని చెప్పాడు. అలాగే ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా పైన చెప్పినటువంటి మంత్రాంతో అనుసంధానం చేసుకోవాలి అని చెప్పారు. ఎవరైతే ఈ మంత్రాన్ని అనేక మార్లు జపిస్తారో వారు కోరికలన్నీ కూడా పొంది మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరిస్తారో అని కూడా వరాహస్వామి భూమాతకు చెప్పాడట. అదిగో ఉభయదేవేరులకి
దీక్షాకంకణ ధారణానంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా అతి పవిత్రంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకున్నారు. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకలములైనటువంటి జగత్తుకి దేవతలంతా కూడా ఈ కళ్యాణ విధికి శేషాచలం ఇచ్చేయటానికి కూడా అందరినీ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. యజ్ఞపూర్వకంగా దేవతలు హోమపూర్వకంగా పిలిస్తే వెంటనే పలుకుతారు. ఎందుకంటే మనకి దేవతలకి ప్రధానమైనటువంటి మధ్యవర్తిగా అగ్నిదేవుడు వ్యవహరిస్తాడు. మయ్యాసేనస్తు మై దేవహోతి దైవ్యాహోతారుంతపూర్వేనిట్టాస్యామ తనువా సుమేనాః ఉద్ధన్యమానమస్యామేద్యమాత్మానం యజమానస్య హంతో శివానశ్వంతు ప్రథమే తన్నో శాతా ప్రథమే తోకశాత పూతశ్చతనేన సౌమ్యా కృణత్వకం రసన హోతవకం తద్ తత్తవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ద్విజో జోన ప్రచోదయాత్ జాతవేదో అగ్నిం గృహేత్వా స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష తత్తవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ద్విజో జోన ప్రచోదయాత్ జాతవేదోపవనస్కరేదో విహజంతదపదజ్ఞనిశ్వదే అగ్నిమస్వస్తాతతి హవ్యకం సమీగర్భ జనయన్యోమయోభోః కృతప్రదేగ కృతజోనరగ్నే కృతస్వమిజ్ఞో కృతమస్యాన్నం కృతం బ్రువన్ సరిజాజక్తదేవాన్ ఆజుర్దాగ్నే అవిశోచుషాణో కృతప్రదేగ కృతజోనరేదే తత్తవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ద్విజో జోన ప్రచోదయాత్ అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్మసీమతత్సురచో వేనావహ సపుత్న్యా పుమాచవిట్ట సతస్తజోనమతశ్చవః ఓం బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసన సోమో దేనకం సోమోర్వంతమాచకం సోమో వీరంగన్మన్యం దదాతు సాధన్యం విదత్తకం సమేజం పదశ్రవణం యోదనాదస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మసోమాయ నమః గుణోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావృతగత్వన్నాగత్స పృష్టయజమానోస్తు సప్తఋషీణాకం చుకృతామ్యత్రలోక తత్రేమగ్నం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాదావమాదాజ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాజపూతేస్తో విష్ణో మనసాపూతేస్తో యజ్ఞస్య భావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చిమతో విష్ణోస్తోపోసి దక్షిణతో విష్ణోస్తోపోసి ఉత్తరతో విష్ణోస్తోపోసి ప్రాచ్యాం విష్ణోస్తోపోసి శ్రుతాసి ధ్రువాసి తారుణాసి విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మన్ ప్రణయశ్యామజమానవాచం నచ్చ సోమ ప్రణయశ్యామజమానవాచం నచ్చ ప్రణయజ్ఞం దేవతావృతగత్వన్నాకస్య పృష్టే యజమానోస్తు సప్తఋషీణాకం సుకృతామ్యత్రలోక తత్రేమగ్నం యజమానం చ దేహి ఓం ప్రణయ కోవోజనత్కు ప్రమోజనత్కు సవ్యశంతాన్విష పాత్రాణి దేవ యజ్ఞాయై సవ్యశంతాన్విష పాత్రాణి దేవ యజ్ఞాయై దక్షిణపణదౌ బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి వసూనావాహయామి మరుతానావాహయామి రుద్రానావాహయామి అభోపస్పృశ్య శ్రీవిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వృణమావాహయామి ఆదిత్యానావాహయామి శ్రుణమావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాస్యజ్ఞమావాహయామి యజ్ఞ విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి
आद्यभागे प्रजापतिष्ठं निर्वभामि इंद्राजिष्ठं निर्वभामि अग्नेजिष्ठं निर्वभामि सोमाजिष्ठं निर्वभामि अग्नेजिष्ठं निर्वभामि सोमाजिष्ठं निर्वभामि अग्नि सोमाभ्यागुष्ठं निर्वभामि प्रजापतिष्ठं निर्वभामि मरुभ्योजिष्ठं निर्वभामि रुद्रेभ्योजिष्ठं निर्वभामि अपोपस्पृश्य श्रीविष्णवेजिष्ठं निर्वभामि बृहस्पतिजिष्ठं निर्वभामि मित्राजिष्ठं निर्वभामि वरुणाजिष्ठं निर्वभामि आदित्येभ्योजिष्ठं निर्वभामि असुभ्यागुष्ठं निर्वभामि पूष्णेजिष्ठं निर्वभामि कक्षाजिष्ठं निर्वभामि कक्षदेवत सोमाजिष्ठं निर्वभामि औपासयज्ञाजिष्ठं निर्वभामि यज्ञविश्वेभ्यो देवेभ्योजिष्ठं निर्वभामि सर्वदेवेभ्योजिष्ठं निर्वभामि आद्यन्तु प्रतिष्ठयामि चुरन्तु प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिधसि स्वाहा अमृतृणमसि मा ऋणमसि अन्तरितकं रक्षो अन्तरिता आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः चिक्पति स्वा पुणात् तच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुणात् तच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुणात् तच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाग्र्याकृतं स्पर्शयित्वा अभ्यर्थ अक्षता आद्या चर्वैः इंद्राय नमः यमाय नमः निरुणे नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजनापवे नमः विशर्पणे नमः नर्यवासे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा ब्रह्मन् सोक्तुमादास्मादस्मा समेतजस्वाहा आकार मुहूर्तस्य मुहूर्तोस्तु परदेश स्पृष्ट्वा वायुव्योदाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य त्रिविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासनज्ञाय स्वाहा यज्ञविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुन् सामित्र्या गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविद प्रासावीः प्राणानाम्यास्यां स्मृतिदौ श्री श्रीनिवासस्वामिनः वैवागोत्सकर्माङ्गम् औपासनाख्यो मंत्रोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे क्रमविपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादि वैष्णवं घोष्ये अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविदप्रसुम ओं मतो देवावन्तनो यथो विष्टर्विचक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा इदं विष्टर्विचक्रमे त्रैधानितदेवतं समूढमस्य भागं श्रेय स्वाहा त्रेण पदावचक्रमे विष्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यते वृदान् पस्पसे इन्द्रस्य युद्धस्य स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवे वदक्षुरादग्गु स्वाहा तद्विप्रासो वन्यवो जाग्रुमागं सस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविद प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే, గన్నర కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పూల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే, గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరు దేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే. విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు. బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు. అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి, అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే.
స్ఫటికదుర్గం విద్యుడోత్పత్తిపాదం దివ్యానాదం కుశలభృజత్కేతదండంటపాణిం వేదారావం రుణమయమహం వాహనం దోష్కదుష్కం బింబేయంతం విఘ్నసమహం ప్రాప్తవంతం భజామి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాజనస్య అచింత్యాత్ ప్రేమదశక్త్యా బ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకారమహదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామతో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుండాద్దండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమన రక్షోవతే సింధుమతే గంధవత్తలకావతే దశోపతే త్వష్టదేవపురే విరాజుతే ఇంద్రాగ్నియమునిరిత వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షరాదర్పిర్దక్షేరదుద్దోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మి పుష్కరాఖ్య సత్వద్వేపద్వేపితే మాహేంద్రమలయమదృక్షదింద్యపార్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుష హరీలావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక పురవర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాశట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాజా పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగద్ద్రష్టుః ప్రార్థయద్వేవనో బ్రాహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయాయామే ఇహ జన్మని చ ఏ దక్షిణ కర్యంతం బాల్య యౌవన కౌమారవార్తకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాదే సమస్త దుర్దక్షయార్థం దశ పూర్వేషాం దశ పరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభే పాకలోపి దదామాతిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తైస్థలే సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమిదే చతుర్వద మోక్షబలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం భృగుమరే చిత్రకస్య పాదభిః కోటిచాతుర్లక్ష ప్రణానేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ వికలసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదాన ఫలాభాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానత భగవస్య స్తోక్త మార్గేణ ఆంగేన భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోహ ప్రవర్తమానస్య పరతద్విభవ్యోహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగేన భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాతివసాద ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేన భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాని కుటమకుటమనిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ
ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రిజానుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాజ భక్తలోక పరిపాలనాజ కిరీటహార కేజోర దివ్యాభరణ భూషితాజ దివ్య కౌస్తుభాలంకృతాజ దివ్య పీతాంబరధరాజ దివ్యమాల్యోశోభితాజ ప్రపన్న పారిజాతాజ నిజావతారాజ స్వర్ణ గరుడ వాహనారూఢాజ అచింత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాజ అఖిల శాఖాధ్యాయునో అఖిల లోక పవిత్ర గోత్రాజ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాజ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరరాజ రుద్రదుశ్యామాధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యౌన ఔవేదుల పంచారుషయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సురాంగణా సంసేవిత పాధారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాతాం ఇమాం శ్రీదేవీనాంనీం కన్యాం వృణేమహే వృణేత్వం దాస్యామి ఋగ్యజశ్యామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్య భావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సురాంగణా సంసేవిత పాధారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీనాంనీం కన్యాం వృణేమహే వృణేత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యాముష్టవే దుగ్ధం బ్రహ్మలోకచికేశయేత్ కన్యాం స్ఫులంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూతః సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభాగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి గోత్ర ప్రవణలు కూడా వినిపించారు కన్యాదాన కార్యక్రమాన్ని. అదిగో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవళతో వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి పేర్లను తత్సంబంధ మహర్షులు, ఆచార్యులు, కూటస్థులు అందరూ కూడా ఆ గోత్ర ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా ఉంటారు. అందుకే స్వామివారి యొక్క విశ్లేషణను కూడా జగన్నియామకమూర్తి యొక్క విశేషాలని కూడా మనం ఇప్పుడే విన్నాం. పరవాసుదేవమూర్తిగా, వ్యూహవాసుదేవమూర్తిగా, విభవమూర్తిగా, అంతర్యామిగా, అర్చామూర్తిగా కూడా స్వామి యొక్క గొప్ప తత్వాన్ని కూడా ఇప్పుడే విశదీకరించారు ఈ గోత్ర ప్రవరల ద్వారా. అదుగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి వివాహంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టమేది అంటే మాంగళ్య ధారణ. స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను మన ఉభయదేవులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే స్వామివారు ఎంత గొప్పవారో చూడండి. ఆనాడే వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు అతి వైభవంగా స్వామివారి పద్మావతి వివాహము అనేటువంటిది జరిగిందట. అంటే విమానములో గగన మార్గములో రావణాసురుడు వెళుతూ ఉన్నాడు. వేదవతిని చూసి ఆయన స్పృశించటం చేస్తే ఆ వేదవతి తపస్సు చేసుకుంటూ ఉన్నది. తపస్సు చేసుకుంటున్నటువంటి తనకి తపోభంగం కలిగేటప్పటికీ ఎవరా వచ్చింది అని చెప్పి చూస్తే ఎదురుగా రావణాసురుడు. ఆ వేదవతికి కోపం వచ్చి వెంటనే శాపమిచ్చిందట. ఓరి పాపాత్ముడా, నీవు నన్ను బాధించినందువలన నేను ఈ అగ్నిలో పడి నేను ఇప్పుడే భస్మమైపోతూ ఉన్నాను. నా స్త్రీ మూల కారణంగా నీవు నీ వంశం వారంతా కూడా సర్వనాశనమొగుదురుగాక అని చెప్పి శపించిందట. అలా యోగాగ్ని కల్పించుకొని భస్మమైపోయింది. అలా ఆ వేదవతి అట్లే అగ్నిలో కూడా ఇమిడి ఉన్నదట. రామభద్రుడు రావణాసురుని సంహరించిన తరువాత సీతను అగ్నిప్రవేశం చేయించాడు. మరి ఆ అగ్నిగుండంలో నుండి ఇరువురి సీతలతో అగ్నిదేవుడు వెలుపలకు వచ్చి తాను రావణుని మోసపుచ్చినటువంటి విధానాన్ని విపులంగా విన్నవించాడట.
శ్రీరామచంద్ర, సీతాదేవి కొరకు రావణుని చెరయందు వేదవతి అష్టకష్టాలు పడి మిమ్మల్ని పతిగా పొందాలి అని చెప్పి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంది, కాబట్టి ఈమెను నీవు వివాహం చేసుకోనని చెప్పి కోరాడట. సీతాదేవి కూడా అందులకు సమ్మతించి తన స్వామిని ప్రార్థించిందట. అప్పుడు శ్రీరామచంద్రుడు అగ్నిహోత్రునితో, అయ్యా, నేను ఈ అవతారములో ఏకపత్ని వ్రతుణ్ణి, కాబట్టి కలియుగములో నేను వెంకటేశ్వర స్వామిగా అవతారం దాల్చినప్పుడు ఈ వేదవతి ఆకాశరాజుకు పుత్రికయ్యి పద్మావతి అని పేరుతో జన్మిస్తుంది. అప్పుడు నేను కలియుగంలో వివాహమాడతాను అని చెప్పాడట. వేదవతి మహదానందంతో సీతారాములకు నమస్కరించి అగ్నిదేవుని యందు ఐక్యత పొందింది. ఆ వేదవతి ఎవరో కాదు, ఇదిగో ఈ పద్మావతి. ఈ అమ్మవారికి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నది. నారద మహర్షి కూడా పద్మావతి వినయ విధేయతలకు మెచ్చుకున్నాడు. మరి అమ్మా, నీ ఎడమ చేయి చూపించు, నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా నేను చెప్తాను అని చెప్పి అన్నాడట. నారద మహర్షి వారు పద్మావతి అమ్మవారి యొక్క రేఖలను చూసి, పద్మధ్వజ మత్స్యరేఖలు నీకు ఉండటం చేత శ్రీమన్నారాయణుడికి నీవు ఇల్లాలులో అవుతావు అని చెప్పాడట. పద్మరేఖ అనేటువంటిది ధనధాన్య సంపత్తిని సూచిస్తుందని, మత్స్యరేఖ ఆనందమయమైనటువంటి జీవితాన్ని చూపిస్తుందని, ధ్వజరేఖ రాణివాసాన్ని చూపిస్తుందని కూడా సూచించినట్లుగా ఆ నారదుల వారు ఉపదేశించారట. అంటే కీర్తిరేఖలు కూడా ఆ అమ్మవారికి అమితంగా ఉన్నాయట. ప్రజల ఆదరాభిమానాలు, అలాగే నీకు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని కూడా దీవించాడట. మరి స్వామివారు వేటకు వెళ్ళటము, పద్మావతీదేవి శ్రీనివాసుని తెలియక రాళ్లతో కొట్టించటము, అలాగే శ్రీనివాసుడు ఉకులామాతకు తన మనస్సులో పద్మావతీదేవిని వివాహమాడతాను అని చెప్పటము, ఆ పద్మావతీదేవి కూడా అంగీకరించటము, మరి ఎరుకల సాని సింగివేషములో మరి పద్మావతీదేవికి సోది చెప్పటము, ఇదంతా కూడా ఆ సోది చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాడట స్వామివారు. ఉద్యానవనములో ఆవిడ్ని చూసి తల వంచుకున్నదట. అప్పుడు శ్రీనివాసుడు ప్రత్యక్షంగా కనిపించి ఒక బుట్టలో ముక్కోటి దేవతలు అడ్డు తగిలినా కూడా నీ పెళ్లిని ఆపలేరు అని అంటే ఆవిడ సిగ్గుతో తల వంచుకున్నదట. ధరణీదేవి కూడా ఆశ్చర్యపడి ఒక మాట అడిగిందట. ఇవన్నీ కూడా నీవు సోది చెప్తూ ఉన్నావు, నిజమేనా అని చెప్పి శ్రీనివాసస్వామిని అడిగితే, అమ్మా, నీవు నాకు అన్ని బహుమానాలు ఇచ్చావు, కానీ నేను అబద్ధం చెప్పను. నీ పద్మావతి వివాహం ఎవరినో కాదు చేసుకునేది, సాక్షాత్తు శ్రీమన్నారాయణనే వివాహం చేసుకోబోతుంది అని కూడా చెప్పాడట. మరి ఆకాశరాజు వద్దకు రాయబారిగా ఉకులామాలకి వెళ్ళి మరి సుఖయోగిని కూడా ఆకాశరాజు రప్పించి ఒక లగ్నపత్రిని కూడా తీసుకొని శ్రీనివాస స్వామి దగ్గరకు వెళ్ళటము, శ్రీనివాసుడు డబ్బు లేకపోతే కుబేరుని వద్ద అప్పు తీసుకోవటము, మరి పెళ్లి ప్రయత్నాలు అనేటువంటివి కూడా జరుగుతూ ఉన్నది. మరి అగ్నిదేవుడు కూడా అతిథులకి పంచపక్ష పరమాణాలు కూడా వడ్డించి కస్తూరి తాంబూల చందనాదులిచ్చి సంతకరించారట. అలాగే వాయుదేవుడు కూడా పరిమళ ద్రవ్యాలను వెదజల్లుతూ ఉన్నాడు. మరి సమస్తమైనటువంటి దేవత స్త్రీలు సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి అమ్మవార్లంతా కూడా పద్మావతి అమ్మవారికి నలుగు పెట్టారట. గంధర్వ అంగనులు చామరాంబులు వీస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి మంగళ స్నానాలు చేయిస్తే కస్తూరి తిలకం దిద్ది జలధారి పీతాంబరాలు అలంకరించి వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట మకర తుండాలతో కూడా స్వామివారిని అలంకరించారట. మరి గరుడునిపై కూర్చుండబెట్టారు. మనకందరికీ తెలుసు, గరుడ వాహనం అంటే స్వామివారికి అత్యంత ప్రీతిదాయకం. అందుకే బ్రహ్మోత్సవాల్లో కూడా అత్యంత ఉత్సాహభరితమైనటువంటి గరుడ సేవకు అత్యంత ప్రాముఖ్యత అనేటువంటిది సంతరించుకుంటూ ఉంటుంది. మరి అటువంటి గరుడ వాహనంపై స్వామివారిని కూర్చుండబెట్టి ప్రయాణం చేస్తూ ఉంటే, మరి హంసవాహనుడై బ్రహ్మ వేదాలు పఠిస్తూ ఉంటే, ఋషులాదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా వారి వారి వాహనాలపై ఆసురులై వెళుతూ ఉంటే, భేరి డంకాది మంగళవాద్యాలు మృగుతూ ఉంటే శేషాచలం వీడి నారాయణ నగరంలోకి ప్రవేశించారట. అదిగో మాంగళ్య సూత్ర ధారణ ఉభయదేవేరులకు కూడా స్వామివారి హస్తానికి తాకించి ఈ అతి పవిత్రములైనటువంటి మంగళ సూత్రాలను ఉభయదేవులకు ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు.
प्रजापतिस्सोमकुं राजानमुद्रजतां तन्त्रजो वेदान्वसृज्यन्तां तान् हस्ते कुरुता अतः सीता सावित्रीं श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। प्रजापतिस्सोमकुं राजानमुद्रजतां तन्त्रजो वेदान्वसृज्यन्तां तान् हस्ते कुरुता अतः सीता सावित्रीं भूदेव्यै नमः माङ्गल्यधारणं कुरुते माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभं शुभम्। प्रधान होम गृह्यते तेन मन्यस्मान् उदेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवदेवत प्रसुवान् इमं मे वृणस्वदेव मत्याच पडया त्वामवस्वराच गे स्वाहा तत्त्वाजामि ब्रह्मणो मन्दमानसजासा आस्ते यजमानो हविर्भिः अहेण मानवर्जुरसुमान प्रमोषे स्वाहा पन्नो अग्ने वृणस्य विद्वान् देवस्य हेड वजात ज्येष्ठाः यदिष्टमन्हितं स्वसुचानाश्वान् द्वेषाकं सुप्रमद्य स्म स्वाहा सत्वन्नो अग्ने वमोपबोधेनेतिष्ठव्यस्यावतदव्यष्टौ अवदक्ष्मणो व्रेडुकं सुभजोनय दुस्वाहा त्वमग्ने जासन् यजासन् यदः अजासन् हव्यमोषे यानो देहेभ्यषदग्दुस्वाहा चत्नं जस्वाहा चत्यस्वाहा आकोतं जस्वाकोतश्चत्वाहा विज्ञातं जस्वा विज्ञानं जस्वाहा मनश्चत्वाहा तत्परे तत्वाहा पूर्णमादत्तत्वाहा ओं भूस्वाहा भुवस्वाहा भोगं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदेवतप्रासावेः प्राणानायम्यास्यां स्मृतिरश्री श्रीनिवासस्वामिनः वैवाह्योत्सकन्माङ्गम् उपासनाख्यो लाजहोमं गृह्ये अदितेन मन्यस्मान् मदेन मन्यस्मान्
सरस्वतेन मन्यस्मान् देवदविद प्रसुभा हिमालयाजानमित्यपि कार्यात् इमां लाजानावपामि समुद्रकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् येन्नातृबब्रोदेऽग्न्यो लाजानावपन्ते दीर्घाजुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृत्तिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नातृबब्रोदेऽग्न्यो लाजानावपन्ते दीर्घाजुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नाद्रुवप्रोदेऽग्न्यो लाजानावपन्ते दीर्घाजुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातजो मम स्वाहा ओं भूस्वाहा ओं भवत्स्वाहा ओं शुभस्वाहा ओं भूर्भुवस्सुवस्वाहा दिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानाम्यास्यां सुपतिदोस्मे श्रीनिवासस्वामिनः वैवागोचकन्माङ्गोपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवष्टों होष्ये अतिदेन मन्यस्मानुमदेन मन्यस्व सरस्वतेन मन्यस्मा देवदविदप्रसव ओं मदो देवावन्तनो यदा विट्टविदक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा इदं विट्टविदक्रमे त्रयधानदेवदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि विधाविदक्रमे विष्टर्गोपादाभ्यः ततो धर्मानुदारयन् स्वाहा विष्णुकर्माणुपस्करेदो मृदानुपस्पसे इन्द्रचषका स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तु चौर्यः दिवे वदक्षुरा तदग्गुस्वाहा तद्विप्रासो विपण्यवोजा कृपाकं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओं भूस्वाहा ओं भवत्स्वाहा ओं सुवत्स्वाहा ओं भूर्भुवत्सुवत्स्वाहा अतिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानाम्या अस्यां सुपतिदोस्त्रे श्रीनिवासस्वामिनः वैवाकोचकन्माङ्गम् औपासनाख्यो उपरिट्टादन्त होमं करिष्ये अतिदेन मन्यस्मानुमदेन मन्यस्म सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभ यतश्चकर्मणात्तरेरजं दिद्वान्योन्महाकरम् अग्नेस्तत्पुटकट्विद्वान् सर्वग्गुसुगतं करोतु स्वाहा अग्नये सुतहृदाहुदेनां कामानाकुन्तुमत्रे त्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपदये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवाणादिष्टं दैवतमं स्मै स्वाहा अग्नये सुष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मा आत्माभूदग्निस्तत् पुनरागः जातवेदाविदर्शने स्वाहा पुनरज्ञातुरज्जना पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वैश्वमायमाञ्जक्षरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचननिष्टेभ्य स्वाहा देशदुरत्यै स्वाहा दुष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा स्वाहा समदसे तेजोसे तेजोमये स्वाहा यमस्य देमे मृत्योर्मोभा स्वाहा सोमस्य देमे चित्तमय स्वाहा वाजोर्देमहे प्राणान्मय स्वाहा ब्रह्मणो देमहे बुद्धिमय स्वाहा सप्तदयज्ञ समदत् सप्तरिप्मा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्मा तत्पदात्मा तदप्तयोने रात्पणस्वा कृते न स्वाहा अग्निर्भक्तगुस्वाहा वेदर्भक्तगुस्वाहा जोर्भक्तगुस्वाहा अग्निर्जेर्णं वेदर्जेर्णं जोर्जेर्णं पुदिवे जेर्णं ओषर्वास्त्रदेवदेर्न गुस्वाहा ऋतदान विद्मानट्टप्रतेन पूर्णबाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो जोस्तृप्यतो पृथ्वीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अजितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावेः आवाहकदेवताभ्यो नमः
यदा सुखमदास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय पवित्रमय भोजा स्वाहा सर्वस्व सर्वं मे भोजा स्वाहा अक्षत भक्षते जुहोमि अक्षत धर्मामे श्रेष्ठां प्राच्यां दक्षिणाजां उदराजां उदेच्छां ऊर्ध्वाजां मदराजां मार्जयन्तां पश्चिमतः परदिमपनजा सर्वान् परसमोह्याग्रन्थिं विसृज्याब्धिः प्रोक्ष्य आप्यागिन्तामिति झोति आप्यागिन्तामा बवोषदयोमृतान् प्रशस्वदतो नो विष्टमेन यस्वाः शुद्ध्यन्तान् दे वसदनं शुद्ध्यन्तान् दे वसदनो भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भूतिः आदित्यस्तोमो नमः त्रयाजुषं दमदग्ने कस्यमस्य त्रयाजुषं यद्भेवानान्द्रयाजुषं तन्मे अस्तु त्रयाजुषं दीर्घायुत्वाज बलाज त्रयाजुषं आभोजट्टामजोपवस्थानवोर्जे ददातन महेरनाजदक्षिषे यो वस्यवदमोरधस्तस्य बाधयतेनः उषदेरव मातरः तस्मारङ्गमामभूतश्चक्षजा कितन्वद आपो जनयदा जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनाकृतं तु मया देवा पुरभुवनस्तुतश्च वै प्रायश्चित्तानि शेषान् होमकर्माण्यवान् वै तानि शेषान् देशेन श्रीकृष्णाः स्मरणं पदं कायेन वाचा मृषेन्द्रिय वा मुद्रात्मना वा प्रकृते स्वभावान् करोमि यद्दत्सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुणोभार निवेदयामि समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. అర్ధం తృప్యతి నైవేద్యా త్రిపాదం హోమ పూజనాత్ పూర్ణం బలి ప్రదానాచ్చ వినియోగాసు తృప్యతి. స్వామివారు
భగవన్ నివేదన వలన సగం తృప్తి పొందుతారట. 3వ భాగం హోమారాధన వలన బలి ప్రధానం వలన తృప్తి పొందినప్పటికీ భక్తులందరికీ తన ప్రసాద వినియోగం చేయటం వల్ల అత్యంత సంతృప్తి చెందుతాడు అని చెప్పి వైఖానస సంహితలో అత్రి మహర్షి తెలియజేశాడు. అదుగో వారణవాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించి ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా ఇప్పుడే కొనసాగించారు. అంటే శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమం. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు కళ్యాణ ఘడి సమీపిస్తే పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాన్ని కూడా పూజించి సూత్రధారణకు గోదాదేవి వివాహానికి సిద్ధమయ్యారట. మామూలు ఆలయాల్లో వలె మరి కళ్యాణం జరుగుతుంది అని చెప్పి అందరూ కూడా మంగళసూత్రాలను గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారు. అంతట్లో ఒక మహదాశ్చర్యం కలిగింది. ఏమిటి అనంటే గోదాదేవి క్షణకాలము జ్వాజ్వల్యమానమై ప్రకాశించిందట. అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరము యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతములే కదిల్చివేయసాగింది. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపు దూసుకువెళ్ళిందట. అదుగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ గావించి మరలా స్వామివారి యొక్క కంఠముకే సమర్పించబోతూ ఉన్నారు. ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగిందట. జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి అదుగో ఈ వరమాల శ్రీరంగనాథస్వామి యొక్క కంఠములో వ్రేలాడుతూ ఉన్నది అని చెప్పారు. అన్యచింతను లేకను నన్యమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమిది నమ్ముమోయి. నన్ను భజయించువారు ఉందురు నాయందు నిక్కముగను నేనందు వారియందు నిక్కముగ నన్ను భజయించు కథనా. అంటే స్వామిని సేవిస్తే స్వామి మన ఎందు కూడా నిశ్చయంగా ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. అన్యమును చింతింపక అతడు నన్ను భజయించుగానా. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు కుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు.
కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే